హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మమ్మస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వజ్రవల్లి పచ్చడి అండి. వజ్రవల్లి నల్లేరు పచ్చడి. నల్లేరుని వజ్రవల్లి అని కూడా పిలుస్తారు. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. బోన్స్కి, ఆస్తమాకి, సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు దీన్ని. ఇది మేము యోగా క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఆశ్రమం కాడ చెప్పారు దీని గురించి, ఖచ్చితంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది అని చెప్పారు. కానీ నేను అసలు ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందో నేను ఒక్కసారి కూడా చేయలేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో మరదలు చేస్తే తిన్నాను, చాలా బాగుంది. అందుకని నేను మళ్ళీ తెప్పించి దగ్గర ఉంచి చెప్పు ఎలా చేసారు అని చెప్పి చేసిన ఈరోజు. ఇదే అండి నల్లేరు వజ్రవల్లి. ఇది ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చుకొని చేసుకోండి. కాకపోతే ఇది కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కట్ చేస్తుంటే కొంచెం దురద వస్తుందంట. ఇది మనం డైరెక్ట్ చేతులతో తీసేదానికంటే ఆయిల్ రాసుకొని కూడా తీస్తారు. కాకపోతే జారిపోయినట్టయితే తీయరాదు ఈజీగా. ఈ చేతికి అంటకుండా తీయాలని అనుకుంటే మనం చేతులకి కిచెన్ గ్లౌస్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా 2 కవర్లు వేసుకొని ఇట్లా తీసుకోండి. మొత్తం మునక్కాడల్లాగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈజీగానే వస్తుంది, కొంచెం లేతది రాదు, కానీ ముదిరితే ఇలా మునక్కాడల్లాగానే తీసుకోవచ్చు. మనం ఈజీగానే తీయచ్చు, కానీ కొంచెం దురదొస్తుంది. అందుకని 2 కవర్లు చేతులకి వేసుకొని తీసుకోండి. ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయించుకుంటున్నాం. ఇప్పుడు ఇది మనం తొట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో పెంచుకుంటే కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. ప్లేస్ ఉన్న వాళ్ళైతే అట్లా పడేస్తే సరిపోద్ది. ఏదన్నా దానికి పాకడానికి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు పాకుద్ది. నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకున్న అదే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఇవి నల్లేరు ముక్కలు వేస్తున్నా. నల్లేరు కాడలు వేసి ఫ్రై చేసుకోవడం. మనం మామూలుగా వంకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇట్లా ఫ్రై చేసుకొని చట్నీ చేసుకుంటామో ఇవి కూడా అంతే అండి, చాలా ఈజీ. ఇక తింటే ఎట్లుంటుందో నేను ఇన్ని రోజులు చేయలేదు, కానీ చాలా బాగుంది. ఇవి బోన్స్ విరిగిన వాళ్ళకి అట్లా పెడితే కూడా అది తొందరగా అంటుకుంటాయంట. చాలా మెడిసినల్ ప్లాంట్ ఇది. అప్పుడప్పుడు చేసుకొని తినండి. ఇది చాలా ఉండ్రు టేస్ట్ చాలా బాగుంది. మీరు ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇది అదే ప్యాన్లోనే అవి తీసుకున్న తర్వాత ఒక 15 వరకు ఎండుమిర్చి వేసుకున్నా. ఎండుమిర్చి వేసుకొని ఒక ఎల్లిగడ్డ మొత్తం, అంటే పెద్ద సైజు వెల్లిపాయలు వేసుకున్నా. ఒక ఉసిరికాయ అంత చింతపండు వేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత నేను ఇందులోకి ఇప్పుడు ఒక టీ స్పూన్ జీరా, టేస్ట్కు సరిపడేంత సాల్ట్, చిన్న స్పూన్తో 2 స్పూన్లు పట్టింది నాకు. ఈ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. ఒకసారి తిప్పుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని పట్టుకోవాలి. అయిపోయిందండి, చట్నీ రెడీ అయిపోయింది. నల్లేరు పచ్చడి అంతే. దీన్ని తీసుకొని మనం మళ్ళీ పోపు వేసుకోవాలి. ఇది మెదిగిన తర్వాత కూడా మనం ఒకసారి నారల్ లాంటివి ఉంటాయి అందులో, అవి తీసేసుకోవాలి. మనం ఎంత తీసినా కానీ లోపల ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. అవి చట్నీ పట్టుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న. పోపు దినుసులు, శనగపప్పు, జీరా, ఆవాలు, కరివేపాకు, రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఎల్లిపాయలు అందులోనే ఎక్కువ వేసుకున్నా. ఇందులో సగం అందులో సగం వేసుకోండి. మీరు దంచి పోపులో వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి స్మెల్. అది పోపు మాడిన తర్వాత అందులో చట్నీ వేసుకోవడమే. చట్నీ వేసుకొని కలుపుకోవడమే అండి. నల్లేరు పచ్చడి, వజ్రవల్లి నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తింటే కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కూడా మనకే మంచిది కదా. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.